జార్జియానే మీరు ఎందుకు ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు అనుకోవచ్చు? ఇంత కాంపిటీషన్లో ఇక్కడ సీట్స్ ఇక్కడ ఉండకపోవడము, మేనేజ్మెంట్ కోటా అయితే 70 lakhs టోటల్ ప్యాకేజ్ ఉండడము. సో అంత మధ్య తరగతి పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ సాధ్యమయ్యే పని కాదు. 35,000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకుంటున్నారు. ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ ద ఎంబీబీఎస్ మాత్రమే. అయితే ఎస్పెషల్గా యూనివర్సిటీ జియోమెడీలో ఉన్న ద స్పెషాలిటీ అంటే మీరేం చెప్తారు? యూనివర్సిటీ జియోమెడీ వచ్చేసి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. మీకు పాస్ పర్సెంటేజ్ కానీ, ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో యూఎస్ఎంఎల్ లాంటి రాణించడానికి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో ఎక్కువ అవకాశం ఉన్నది. What exactly clinical workshop? It will help students to have a hands-on experience about various cardiac cases. అటు యూనివర్సిటీ జియోమెడీ WHO రికగ్నైజ్డ్, WFME అండ్ ఫేమర్ రికగ్నైజ్డ్, అండ్ ECFMG USA రికగ్నైజ్డ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్, అండ్ AMC ఆస్ట్రేలియా రికగ్నైజ్డ్, అండ్ GMC UK రికగ్నైజ్డ్. ఇన్ ద సెన్స్ యూనివర్సిటీ జియోమెడీలో చదవడం వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడైనా ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు iDream. నేను మీ చాణక్య. ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ అనేది కూడా నీట్లో ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరికైతే సీట్ రాలేదో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అరే ఎక్కడ అని చెప్పేసి మరి వెతుకుతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే అబ్రాడ్లో చదువుకుంటే బాగుంటుందని కూడా కొంతమంది పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జార్జియా అనే దేశంలో అండ్ యూనివర్సిటీ జియోమెడీ అని చెప్పేసి యూనివర్సిటీ కూడా ఉంది. ఆ యూనివర్సిటీ అయితే ప్రస్తుతం వాళ్ళైతే రియల్ టైమ్గా మరి పిల్లలకి ఇచ్చే ఎక్స్పీరియన్స్ కానీ అక్కడ చదివి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైనా క్వాలిఫికేషన్ ఎగ్జామ్ రాస్తే మంచి రిజల్ట్స్ రావడం కానీ ఇలా బోల్డెన్ని అద్భుతమైన విషయాలతో కూడా మన ఇక్కడ నుంచి ప్రమోట్ చేసే ఏకైక మరి ఎడ్యుకేషనల్ సర్వీస్ ఒకటి ఉంది. అదే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ప్రత్యేకంగా ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా చాలామంది స్టూడెంట్స్ను కూడా మరి వాళ్ళు సక్సెస్ఫుల్ డాక్టర్స్గా కూడా చేసి ఇప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ మరి ముందుకెళ్తున్నావా అలాంటి ట్రస్టెడ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. అండ్ ఈరోజు యూనివర్సిటీ జియోమెడ్కి సంబంధించిన డాక్టర్ శీతల్ ఘటాలియా గారు ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు. ఆవిడ ఎక్స్పర్టైజ్ ఇన్ ఫిజియాలజీ అండ్ మెయిన్గా యూనివర్సిటీ జియోమెడ్లో చదువుకుంటే వచ్చే ఉపయోగాలు ఏంటి అండ్ దాంతోపాటు అక్కడ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటి ఇలాంటి బోల్డ్ అని విషయాలు అనేది కూడా చెప్పడానికి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ BSS ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో పాటు కూడా మరి డాక్టర్ శీతల్ గారు కూడా ఉన్నారు. మరి మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే మ్యామ్. Namaste. అండ్ హౌ ఆర్ యూ సార్? ఫైన్ థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. అండ్ ఏంటి సార్ అసలు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అంటే లాస్ట్ 20 yearsగా ఎంబీబీఎస్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. దాంతోపాటు కూడా జార్జియానే మీరు ఎందుకు ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు అనుకోవచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చేసి ఎంబీబీఎస్ మాత్రమే. ఇక్కడ స్టూడెంట్స్కు ఇంత కాంపిటీషన్లో ఇక్కడ సీట్స్ ఇక్కడ ఉండకపోవడము, కాంపిటీషన్లో సీట్స్ దొరకపోవడము. ఒకవేళ NRI కోటా, మేనేజ్మెంట్ కోటా అని అందరికీ తెలిసిన విషయమే. మేనేజ్మెంట్ కోటా అయితే 70 lakhs టోటల్ ప్యాకేజ్ ఉండడము. NRI కోటా అయితే 1 to 1.5 crore. ఇప్పుడు 1.5 crore కంటే తక్కువ ఏ కాలేజీలో కూడా లేదు, దాదాపుగా లేదు. మంచి కాలేజీలో, కొత్త కాలేజీ లోపల 1 కోటి ఉన్నది కావచ్చు, కానీ ఒక మంచి కాలేజీలో 1 కోటిన్నర నుంచి 1.5 కోటి 2 కోట్ల వరకు ఉన్నది. సో అంత మధ్య తరగతి పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ అది సాధ్యమయ్యే పని కాదు. సో ఫస్ట్ బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్కు ఫస్ట్ ప్రయారిటీ ఎంబీబీఎస్ మాత్రమే. సో అందులో భాగంగానే నీట్ రాయడము. సో ఈ సంవత్సరం చూస్తే 23 lakhs నీట్ అటెండ్ చేయడము. అందులో ఓవరాల్గా 1,18,148 సీట్స్ ఉండడము ఓవరాల్గా. అందులో ఓన్లీ అంటే నేను ఫ్రీ సీట్స్ అనట్లేదు, ఓన్లీ ఫ్రీ సీట్స్ మాత్రము ఓన్లీ 60,000 మాత్రమే ఉండడము. ఈ 23 lakhs రాసిన స్టూడెంట్స్కు 60,000 ఫ్రీ సీట్స్కి ఎక్కడ మ్యాచ్ కావట్లేదు. ఒకవేళ మేనేజ్మెంట్ కోటా తీసుకుందాం అనుకుంటే 70 lakhs, NRI కోటా తీసుకుందాం అనుకుంటే 1.5 crore ఇలా ఉంది. సో కాబట్టి ఎంబీబీఎస్ బైపీసీ తీసుకున్న తర్వాత నీట్ రాసిన తర్వాత వాళ్ళకున్న ఆప్షన్స్ వచ్చేసి ఐదర్ కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కోర్స్ తీసుకోవడం, అంటే BDS, BHMS, BAMS, వెటర్నరీ కావచ్చు, ఇవన్నీ కాంప్రమైజ్ తీసుకొని. మేమైతే కాంప్రమైజ్ కోర్సులే అంటాం. ఎందుకంటే నీట్ రాసిన వాళ్ళు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఎంబీబీఎస్ డాక్టర్గా సెటిల్ అవుదామని, ఒక PG మంచి డాక్టర్గా సెటిల్ అవుదామని ఉంటుంది. లేదా లాంగ్ టర్మ్ తీసుకోవడం. సో లాంగ్ టర్మ్ తీసుకుంటే ఎలా అసలు సక్సెస్ అవుతాము, ఖచ్చితంగా సీట్ వస్తుందని
ఎంతవరకు గ్యారంటీ ఉంటుంది? ఎందుకంటే ఈ సీట్లు అయితే పెరగట్లేదు. సో ఎంబీబీఎస్ అవుదామనుకున్న వాళ్ళ సంఖ్య లక్షలలో ఉంటే సీట్స్ మాత్రం వేలలో ఉన్నాయి. 23 లక్షలు, 60,000. ఈ 60,000 కాస్త అయితే గీతే ఇంకొక 1000 సీట్లు పెరుగుతాయి కావచ్చు, కానీ లక్షలను అయితే పెరగదు. అవును. కాబట్టి ఇక్కడ ఎంబీబీఎస్ చదవాలనుకున్న వాళ్ళకు ఈ కాంపిటీషన్లో రాని పక్షంలో, లేకపోతే డబ్బులు ఇక్కడ అంత ఫీజులు పే చేయని పక్షంలో ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఆల్టర్నేట్, ఖచ్చితంగా ఆల్టర్నేట్. ఇది ఇప్పుడు కొత్తగా పుట్టింది కాదు. గత 50-60 ఇయర్స్గా వెళ్తూనే ఉన్నారు. ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్తున్నారు, చదువుతున్నారు, వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు, పీజీలు చేస్తున్నారు, ఇంటర్నేషనల్లో స్థిరపడుతున్నారు. ఇది ఉన్న ఆప్షనే. ఒక విధంగా చూసుకుంటే ఫ్రీ సీట్స్ ఏదైతే 60,000 ఉందో అందులో మోర్ దెన్ 50% ఎంబీబీఎస్ అబ్రాడ్ కోటా కవర్ చేస్తుంది. అంటే 25,000 నుంచి 35,000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకుంటున్నారు. ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ ద ఎంబీబీఎస్ మాత్రమే. సో ఒకవేళ 1,18,000 148 సీట్స్ ఉన్నాయి కదా, ఆ సీట్స్ టోటల్ అవైలబుల్ సీట్స్ తోటి కంపేర్ చేస్తే 25% ఆఫ్ ది కోటా ఎంబీబీఎస్ అబ్రాడ్ కవర్ చేస్తున్నది. అంటే ఫ్రీ సీట్స్కి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటాకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఉన్నది. ఓన్లీ ద థింగ్ ఏ కంట్రీకి వెళ్ళి చదవాలి, ఏ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి, ఆడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, సేఫ్టీ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఎంత ట్రాన్స్పోర్టేషన్, ఎంత ఎక్స్పెన్సెస్ ఉంటుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ కానీ వాళ్ళు రిపీటెడ్గా లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఎట్ ద సేమ్ టైం కాంప్రమైజ్ అయి నేను డాక్టర్ కాలేకపోతున్నాను జీవితాంతం బాధపడాల్సిన అవసరం లేకుండా ఎంబీబీఎస్ అబ్రాడ్ని కలను అతి తక్కువ ఖర్చులో నెరవేర్చుకునే అవకాశం ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఉంది. సో అందుకని ఇక్కడ ఏ కోర్స్ అయినా అవైలబుల్గా దొరుకుతుంది, కానీ ఎంబీబీఎస్ లేదు. కాబట్టి ఎంబీబీఎస్ని అతి తక్కువలో ది బెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి ఇవ్వడం వల్ల ఒక మంచి ప్రయోజనం ఉంటుంది, స్టూడెంట్స్కు పేరెంట్స్కు ఉంటుంది అన్న ఉద్దేశంతో ఎంబీబీఎస్ని మాత్రమే ఎక్స్క్లూజివ్గా ప్రమోట్ చేస్తున్నాం ఎంబీబీఎస్ అబ్రాడ్లో. ఓకే. సో అందులో భాగంగా జార్జియాని ఇంట్రడ్యూస్ చేయకన్నా ముందు చాలా కంట్రీస్ చూడడము, తిరగడము, అక్కడ స్టూడెంట్స్ తోటి మాట్లాడము, అక్కడ వాతావరణ పరిస్థితులు కానీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, అండ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కానీ, సేఫ్టీ సెక్యూరిటీ ఇవన్నీ చూసిన తర్వాత జార్జియా మాకు చాలా బాగా నచ్చింది. ఓకే. సో అందులో భాగంగా జార్జియాని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు మనము భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ జార్జియాని ఇంట్రడ్యూస్ చేయడము, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ను పంపించడము, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ పాజిటివ్ వచ్చి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడము, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడము, ఈ విధంగా కంటిన్యూగా మనకు సర్వీసెస్ అందిస్తూ వస్తున్నాం. తర్వాత లేటర్గా వేరే 2 కంట్రీస్ను కూడా, వియత్నాం కానీ, తర్వాత ఏది కిర్గిస్తాన్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం. ఎవరికైతే తక్కువ బడ్జెట్లో కావాలంటే వాళ్ళని కిర్గిస్తాన్, ఎవరికైతే ఇండియా లాంటి ఎడ్యుకేషన్ కావాలంటే 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి మనం వియత్నాం ఒక కొత్త కంట్రీని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పిల్లలకు. కానీ జార్జియా మాత్రం మాకు మేజర్గా ఫస్ట్ నుంచి ఉన్నది. ఎందుకంటే జార్జియా పంపించినప్పటి నుంచి ఇప్పటి వరకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్డ్, ఎక్కడ కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో ఎక్కడ కూడా ప్రాబ్లం ఏం రాలేదు. ఇప్పటి వరకు కాంప్లైంట్స్ అసలు లేవు. సో వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు స్థిరపడము, పీజీలు చేయడము, ప్రాక్టీస్ చేయడం ఇదంతా కూడా కంటిన్యూగా జరుగుతుంది. కాంప్లైంట్స్ అసలు లేవు కాబట్టి కంటిన్యూ చేస్తున్నాం. ఓకే. ఈవెన్ జార్జియాలో చదువుకున్న మేము పంపించిన స్టూడెంట్స్ ఫస్ట్ అటెంప్ట్ లోపలనే యూఎస్ఎంఎల్ స్టెప్ 1 స్టెప్ 2 క్లియర్ చేయడం. సో రీసెంట్గా కూడా మనము వాళ్ళ స్టూడెంట్స్తో పాటు ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. సో ప్లాబ్ క్లియర్ చేసి, అంటే యూకేఎంఎల్, ఇప్పుడు యూకేఎంఎల్ ఏంది అక్కడ యూకేలో స్థిరపడము, అలా డిఫరెంట్ డెస్టినేషన్లో పీజీలు ప్రాక్టీస్లు రాణిస్తున్నారు ఈ జార్జియాలో చదివినారు. ఎందుకంటే ఇది వెస్టర్న్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాబట్టి వాళ్ళకు పీజీలు చేయడానికి కూడా, బయట ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీలు చేయడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉన్న కంట్రీ మనకు జార్జియా. సో ఆ విధంగా కంటిన్యూగా మనం సర్వీసెస్ ఇవ్వడము, అందులో భాగంగా చాలా జార్జియాలో ఉన్న చాలా యూనివర్సిటీస్ని ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఇంట్రడ్యూస్ చేయడము. సో ఈ విధంగా కంటిన్యూగా చేస్తున్నాం. అందులో భాగంగా మనం యూనివర్సిటీ జిఎండిని మనం చూస్ చేసుకున్నాం. యూనివర్సిటీ జిఎండిని వన్ ఆఫ్ ది యూనివర్సిటీ జిఎండి, ఇది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. ఈ విషయం సంబంధించి అక్కడ మన స్టూడెంట్స్కు ఇండియన్ ఫ్యాకల్టీ, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీని మనము అక్కడ మన స్టూడెంట్స్కి ఏదైతే ఫిజియాలజీ విషయంలో క్లినికల్స్ సంబంధించి మీరు ఫర్దర్గా మేడంను అడిగి తెలుసుకోవచ్చు. మేడం వచ్చి అక్కడ మన పిల్లలకు ఏ విధంగా సర్వీసెస్ ఇస్తున్నారు, క్లినికల్స్ వర్క్షాప్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు, దానివల్ల అడ్వాంటేజెస్, ఉపయోగాలు ఎలా ఉంటాయని ఫర్దర్గా మీరు మేడం అడిగి తెలుసుకోవచ్చు. And hi, Dr. Sheetal. Hello. Hi, ma'am, you are exclusively associated with an university GeoMed. Especially, just now we heard from the Prasad Garu, it's an clinical workshops. What exactly clinical workshops? How it will be helpful to the students?
Workshops, it will help students to have a hands-on experience about various cardiac cases, say for example, respiratory case evaluation, first aid training, cardiopulmonary resuscitation, many more workshops like this in which the students will be, we teach students in alignment with other subjects as well. Okay. And then they do, first we explain and then they are also doing it like on dummy, so it's like they get hands-on training also, so which will help them to understand the subject in a better way. And in future they can have a, they can perform better when they go to clinic, when it's actually training is very much needed. So it helped them this way. Yes. Especially in the University Geomedi. So these clinical workshops is started from the first year, or it will start in the mid of the year? It starts after first 6 months of the study. Okay. So then gradually as the student batch advances with various semester, gradually we teach them with at the different level of the workshops. Like for the beginner we can go for the basic workshops like cardiopulmonary resuscitation and how to do suturing, all first aid training, these kind of workshop we start with, and gradually complexity will increase, which will involve nervous examination, how to evaluate nervous case and how to do examination. Simulation we do, so they perform. So it will help them to understand better, subject better. Coming to the health sector, so every day is a new day. So we can't predict what will happen the next minute also. And also they have to be ready for the what will happen also. So you'll give the training for especially those kind of situations also? Yes, yes. We also train them for the clinical case scenario based simulation we do, and we also discuss if these kind of cases come, what will be the steps of the, you are supposed to evaluate clinically, how you are supposed to judge and how you can manage the patient. We also train them to crack various competitive exams like FMG exam, USMLE or any competitive exam where clinical scenario based question comes in the exam. So, and there is a OSCE pattern of evaluation in certain competitive examination where step by step evaluation for any clinical case is very important. Okay. So yes, clinical workshop, all dimensions are covered, I would say. ఓకే. అంటే ప్రసాద్ గారు, మీరు ఇప్పటి వరకు ఈ ఎంబీబీఎస్కి సంబంధించి వేరే యూనివర్సిటీస్తో కూడా అసోసియేట్ అయి ఉన్నారు, కాతే చూస్తూ ఉన్నాము. కాతే ఎస్పెషల్గా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే యూనివర్సిటీ జియోమెడిలో ఉన్న ద స్పెషాలిటీ అంటే మీరేం చెప్తారు? సో యూనివర్సిటీ జియోమెడి అంటే ఏ యూనివర్సిటీ చూస్ చేసుకున్నా కానీ మనము స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు ఇది మంచి యూనివర్సిటీ అని వాళ్ళకి అర్థం కాగలదు. ఇన్ కేస్ ఆఫ్ వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ, in case of validity of degree in India, in case of validity of degree internationally, and quality of education, ఇవే మ్యాటర్స్. ఇండియాలో చెల్లుతుందా డిగ్రీ, ఇంటర్నేషనల్లో చెల్లుతుందా డిగ్రీ, అండ్ అక్కడ మెడికల్ నాలెడ్జ్ వాళ్ళకు వస్తుందా లేదా, ఇదే ఎక్కడైనా కావాల్సింది. అందులో భాగంగా యూనివర్సిటీ జియోమెడి వచ్చేసి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. ఓకే. సో ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ వల్ల ఉండడం వల్ల టోటల్ ఆ యూనివర్సిటీ మొత్తము మెడిసిన్ది కాబట్టి వాళ్ళకు ఇప్పుడు సపోజ్ ఒకవేళ స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుందాం అనుకున్న జూనియర్ డాక్టర్, క్లాస్మేట్ డాక్టర్, సీనియర్ డాక్టర్, ప్రొఫెసర్ డాక్టర్ ఇంతే తప్పించి ఇంకా వేరే అవకాశం ఉండదు. సో వాళ్ళు క్లాస్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత డిస్కస్ చేస్తే రిలవెంట్ టు క్లాస్లో ఈ రోజు క్లాస్లో ఏం జరిగిందని మెడికల్ సబ్జెక్ట్స్ డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వేరే జనరల్ యూనివర్సిటీలో ఏంటంటే వేరే సబ్జెక్ట్స్ చదువుతున్న వాళ్ళతో ఇంటరాక్షన్ చేస్తే వాళ్ళకి సంబంధం లేని టాపిక్స్ డిస్కస్ చేసుకుంటారు. సో వీళ్ళు సేమ్ సబ్జెక్ట్స్, సేమ్ మెడిసిన్ సబ్జెక్ట్స్ ఉన్న స్టూడెంట్స్ తోటి వీళ్ళు ఇంటరాక్షన్, ఫ్రెండ్షిప్ చేయడం వల్ల నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. దానివల్ల ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో ఎప్పుడు గమనించినా, ఎక్కడ గమనించినా కానీ మీకు పాస్ పర్సంటేజ్ కానీ, ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ యూఎస్ఎంఎల్ఈ లాంటి రాణించడానికి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో ఎక్కువ అవకాశం ఉన్నది. సో అందులో భాగంగా యూనివర్సిటీ జియోమెడి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది అది. సో దాంతోపాటు యూనివర్సిటీ జియోమెడి WHO రికగ్నైజ్డ్, WFME అండ్ ఫేమర్ రికగ్నైజ్డ్, అండ్ ECFMG USA రికగ్నైజ్డ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్, అండ్ AMC ఆస్ట్రేలియా రికగ్నైజ్డ్, అండ్ GMC UK రికగ్నైజ్డ్. తర్వాత మెంబర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరోప్ రికగ్నైజ్డ్, మెంబర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్ రికగ్నైజ్డ్. ఇన్ ద సెన్స్ యూనివర్సిటీ జియోమెడిలో చదవడం వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్కడైనా ప్రాక్టీస్ కానీ, పీజీ కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అకార్డింగ్ టు NMC నామ్స్ ప్రకారం, అకార్డింగ్ టు NMC గెజెట్
ప్రకారం 2021 నవంబర్ 18 నాడు ఏదైతే గెజెట్ ఇచ్చారో దాని ప్రకారం అనుగుణంగా ఉన్నదని ఎన్ఎంసి 3 పబ్లిక్ నోటీసులలో అంటే సెప్టెంబర్ 6, 2022, 15th సెప్టెంబర్ 2022 అండ్ 22nd సెప్టెంబర్ 2022. సో 29th సెప్టెంబర్ 2022 నాడు మన ఇండియన్ ఎంబసీ జార్జియా కూడా ఒక అడ్వైజరీ రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఎంబీబీఎస్ చదవడం వల్ల వాళ్ళ డిగ్రీ అనేది ఇండియాలో వ్యాలిడ్ అకార్డింగ్ టు ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం, అకార్డింగ్ టు ఎన్ఎంసీ గెజెట్ ప్రకారం ఇది వ్యాలిడ్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ 9th August 2024 కూడా మన జార్జియన్ ఎంబసీ ఇన్ ఇండియాలో కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో మన జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్ అన్ని కూడా ఇండియన్ స్టూడెంట్స్ కు మోస్ట్ సూటబుల్, అది వ్యాలిడ్ ఇన్ ఇండియా అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2021 నవంబర్ 18 కన్నా ముందు ఏ కంట్రీలో చదివినా, ఎంత డ్యూరేషన్ ఉన్నా, ఏ లాంగ్వేజ్లో చదివినా కానీ ఇక్కడ చెల్లుబాటు అయ్యేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో వ్యాలిడ్ ఉన్న డిగ్రీ, వ్యాలిడిటీ ఉన్న కంట్రీలోకి వెళ్ళి, వ్యాలిడిటీ ఉన్న యూనివర్సిటీకి వెళ్ళి చదివితేనే ఇక్కడ ఆ డిగ్రీ అనేది చెల్లుబాటు ఉంటుంది. ఎఫ్ఎంజీ కానీ లేకపోతే రాబోయే కాలంలో నెక్స్ట్ ఎగ్జామ్ కానీ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇండియా అనేది కన్ఫర్మ్ అవుతున్నది, వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ అనేది ఇంటర్నేషనల్ ఇవన్నీ కూడా కన్ఫర్మ్ అవుతున్నది. కాబట్టి జార్జియాని చూస్ చేసుకోవడము, సో అందులో భాగంగా మన స్టూడెంట్స్ను మనం రిక్రూట్ చేయడము, పాస్ అవుట్ అవడం ఇదని జరుగుతున్నది. ఇంకా స్పెషల్ థింగ్స్ అబౌట్ యూనివర్సిటీ జియోమెడ్ వచ్చేసి, యూనివర్సిటీ జియోమెడ్కి వచ్చేసి ఫస్ట్ స్పెషల్ థింగ్ ఏంటంటే యూనివర్సిటీ జియోమెడ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ పిహెచ్డి ప్రొఫెసర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మామూలుగా ఒక యూనివర్సిటీలో 1, 2, 3 పిహెచ్డి ప్రొఫెసర్స్ ఉంటేనే అది గొప్ప యూనివర్సిటీ, గొప్ప కాలేజ్ అని చెప్పుకుంటారు. కానీ యూనివర్సిటీ జియోమెడీలో పిహెచ్డి ప్రొఫెసర్ పిహెచ్డి క్వాలిఫై లేకపోతే అందులో రిక్రూటే జరగదు. అంటే 100% ఫ్యాకల్టీ మెంబర్, టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ పిహెచ్డి ప్రొఫెసర్స్ 100% అది. దాంతో పాటు అంతే ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నది. కాబట్టి మనకు యూనివర్సిటీ జియోమెడీకి మాత్రమే, టోటల్ జార్జియాలో యూనివర్సిటీ జియోమెడీకి మాత్రమే అక్విన్ సర్టిఫికేట్ ఉంది. అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ మనకు బెర్లిన్ జర్మనీ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద వీళ్ళకి అక్విన్ సర్టిఫికేట్ ఉన్నది అంటే మనం సపరేట్గా ఈ క్వాలిటీ గురించి మనము సపరేట్గా అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో యూనివర్సిటీ జియోమెడీలో చదువుకున్న వాళ్ళు మనకి ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో. తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇంకొక యూనివర్సిటీ జియోమెడీ యొక్క ప్రత్యేకత ఏంటంటే, యూనివర్సిటీ జియోమెడీ నుంచి పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళు యూఎస్ఎంఎల్ఈ ఫస్ట్ అటెంప్ట్ లోపలనే వాళ్ళు స్టెప్ 1, స్టెప్ 2 క్లియర్ చేయడం జరిగింది. విచ్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రాక్టీస్ ఇన్ యుఎస్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ పీజీ ప్రోగ్రామ్ కూడా ఉపయోగపడుతుంది. సో ఈవెన్ మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో మొత్తం కూడా ఇంక్లూడింగ్ ఇండియా స్టూడెంట్స్ కూడా యుఎస్లో లైసెన్సింగ్ ఎగ్జామ్ పాస్ కావడం అనేది ఒక కళ. అటువంటిది యూనివర్సిటీ జియోమెడీ నుంచి పాసిబిలిటీస్ అవుతున్నాయి. ఈవెన్ ఇండియాలో చదివిన వాళ్ళకు కూడా పాసిబిలిటీస్ అవుతున్నాయో లేదా అన్న దాని మీద నాకు పెద్ద అవగాహన లేదు. కానీ యూనివర్సిటీలో జియోమెడీలో చదివిన వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ లోపలనే 100% రిజల్ట్ వస్తున్నాయి వాళ్ళకు. ఇది యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 కానీ యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 2 కానీ. అందులో భాగంగా రీసెంట్ గా తాహా సిన్నర్వాలా అని చెప్పి మన స్టూడెంట్ ఒక 2 days బ్యాక్ ఇంట్రడ్యూస్ చేయడము, టీవీ షోస్ లో కూడా పార్టిసిపేట్ చేయించడం అది జరిగింది. సో అలా ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు అక్కడ యూనివర్సిటీ జియోమెడీలో ఉన్న ఫ్యాకల్టీని, రెక్టర్ను, డీన్, మెడికల్ ఫ్యాకల్టీని, తర్వాత మన ఇండియన్ డాక్టర్స్ని కూడా ప్రతిసారి ఇండియన్ డాక్టర్స్ మనకు అక్కడ ఎఫ్ఎంజీ విషయంలో కావచ్చు, యూఎస్ఎంఎల్ విషయంలో కావచ్చు, కోచింగ్లు కానీ టీచింగ్లు కానీ చేస్తారని చెప్పి చెప్పడము. అందులో భాగంగా ఈరోజు ఈ మేడంను యూనివర్సిటీ జియోమెడీలో ఎక్స్క్లూజివ్గా పార్ట్నర్షిప్ అంటే ఎక్స్క్లూజివ్గా టీచింగ్ చేయడానికి జార్జియాలో మేడం తోటి అసోసియేట్ అవ్వడము. మన స్టూడెంట్స్ మనం రిక్రూట్ చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా మేడం ద్వారా సర్వీస్ తీసుకోవడం, ఎంత క్లినికల్ సంబంధించిన వర్క్షాప్స్ అవన్నీ కూడా కండక్ట్ చేయడం. ఇవన్నీ కూడా ఎందుకంటే మేడంకి వచ్చేసి డాక్టర్ శీతల్ మేడంకి వచ్చేసి 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ టీచింగ్లో ఉంది అండ్ రీసెర్చ్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. సో కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా మన స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. అందులో భాగంగా యూనివర్సిటీ జియోమెడీలో చదువుతున్న స్టూడెంట్స్కి ఈ బెనిఫిట్స్ ఖచ్చితంగా వాళ్ళకి దొరుకుతాయి. Dr. Sheetal, so you have been associated with University Geomede, and also how will be the education, especially for the Indian students in there? It's nice, I would say. Students are exploring various opportunities as well. Like their curriculum is good. I am associated for the clinical workshops, so I would say we align all the subjects in a best possible way to help them understand subject better and apply that as a clinical knowledge whenever you are dealing with patients. So yes, I would say overall education is good. So by this clinical workshops, you are giving a real-time experience to the students. Yes. Okay.
So we help them to understand various clinical cases as well. It is Okay. not only about the XYZ, I would say, specific one training they are receiving. They are receiving the training in such a way that they can apply in a clinical case base. We help them to first understand what kind of patients, if this kind of training is required, is done, then how they will apply in various ways in a different patients. ఓకే. Yes, like say, I would like to give you an example of a cardiac case evaluation where we are including multiple parameters: blood pressure examination, pulse examination, how to read ECG, how to give CPR, and many more like that. So in that, student will understand how clinically the student will apply. It's not only about gathering knowledge, it's also about applying the knowledge. Okay. So especially for the Indian students, the curriculum will be different for them to associate Little with different, yes. international standards. Yes. So how will be match with the University Geomed, especially about this problem? How they overcome them? This way, I would say it will help because when they are learning subjects in a different way, I would say when they align the knowledge with the different dimensions, it will help them. The clinical workshops also included in the curriculum or what? Yes, it's included, but what we do is we align it more vaster way, I would say. Like we handle it broadly, where rather than learning one subject, they are aligning it in with different subjects. Like when they are learning how to examine BP, it is applicable for the emergency medicine also, and it is applicable for medicine also. Same time required for physiology also. So like that, it is applicable everywhere. So we help them to align like how to relate this. Yeah. And also most of the Indian colleges, MBBS colleges, they are providing the first preference to the theoretical knowledge. Then only they will go for the practical knowledge. Yes. But coming to the University Geomed, they are giving a practical experience is a preference. They give preference to both, I Both would that. say, theory as well as practical. Both are essential. Okay, okay. Yes. So it was a nice thing, ma'am. Why? Because coming to the theoretical and practical, Yes, yes. so First both you will go be for balanced theory. only. We can Yes. get a good Yes. knowledge. Yes, yes. And then you also need to understand how to apply this. Yeah. That is also very essential component. Yes. Yes. సార్ ఇలా బోల్డ్ అని బెనిఫిట్స్ అనేది కూడా చెప్పారు సార్. ఏంటంటే యూనివర్సిటీ జియోమెడి అంటే దానికి సంబంధించినది వేరే యూనివర్సిటీ డిఫరెన్సెస్ ఏంటో అన్నీ చెప్పారు. కాకపోతే పేరెంట్స్ ఆలోచించేది ఏంటి అంటే అరే మనీ విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది. జార్జియా అనేది కంట్రీ అనేది కూడా సో డిఫరెంట్ కంట్రీ. అక్కడ ఉన్న పరిస్థితులు కానీ మనకు ఉన్న పిల్లలకు సెట్ అవుతుందా లేదా, ఇలా బోల్డ్ అని ఆలోచనలు అనేది కూడా వాళ్ళ మైండ్లో వస్తూ ఉంటాయి. ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా నివృత్తి చేసే మీరు అక్కడికి బోల్డ్ ఎంతమందిని పంపించారు. మరి ఈ యూనివర్సిటీ జియోమెడికి పంపించాలంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? So first of all, Georgia, choosing the destination as a country for a medical education, Georgia. So Georgia అనేది యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్ లో సైన్ చేశారు. కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, అండ్ ఇంగ్లీష్ ఇస్ వైడ్లీ స్పోకెన్ అండి. డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్రిస్టియన్ కంట్రీ, మోర్ దెన్ 90% క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నారు. సో థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మనకు డిస్టెన్స్ వైజ్ చూసుకున్నా అని 5 hours లో రీచ్ అయిపోతాము, డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. కాబట్టి అతి దగ్గరలో ది బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్, యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే మనకు జార్జియాని డెస్టినేషన్గా మనం చూస్ చేసుకోవాలి. ఓకే. సో అందులో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఎందుకు చేయాలంటే అతి తక్కువ ఖర్చులో ఎంబీబీఎస్ కావాలన్న కోరిక ఉన్న వాళ్ళకి ఎంబీబీఎస్ అబ్రాడ్ మాత్రమే ఇది. సో అందులో భాగంగా మనము ఖర్చు విషయంలో చూసుకున్నా కానీ $5,500 పర్ ఇయర్ లాగా మనకు ట్యూషన్ ఫీజు ఉన్నది. అంటే దాన్ని $2,750 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2,30,000 ± లో మనకు ఎవ్రీ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. ఓకే. సో దట్ టోటల్ ప్యాకేజ్ కాలేజ్ మొత్తం ఫీజు వచ్చేసి 28 lakhs లో, ఓన్లీ కాలేజ్ ఫీజు 28 lakhs టోటల్ ప్యాకేజ్ లో అయిపోతుంది. సో ఇక్కడ యూనివర్సిటీ జియోమెడ్లో ఇంకొక ప్రత్యేకత ఏమున్నదంటే ఈ 28 lakhs టోటల్ ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో దాని 50% ఆఫ్ ది కాలేజ్ ఫీజు అంటే 14 lakhs ఫస్ట్ ఇయర్ లో పే చేసి రిమైనింగ్ 14 lakhs 50% 4th year లో స్టార్టింగ్ లో పే చేస్తే మీకు హాస్టల్ పే చేయాల్సిన అవసరం అసలు లేదు. సో ఆ అడ్వాంటేజ్ యూనివర్సిటీ జియోమెడ్కి మాత్రమే ఉన్నది. సో ఆ విధంగా మన స్టూడెంట్స్ ఆల్రెడీ సర్వీసెస్ తీసుకున్నారు కూడా. ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది హాస్టల్ ఫీజ్ ఫ్రీ కాన్సెప్ట్ అనేది యూనివర్సిటీ తరపు నుంచి లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మన స్టూడెంట్స్ ఆల్రెడీ ఈ సర్వీసెస్ తీసుకుంటున్నారు కూడా. సో 28 lakhs లో టోటల్ ప్యాకేజ్ లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసే అవకాశం యూనివర్సిటీ జియోమెడ్లో ఉంది. సో ఈ 28 lakhs మన ఇండియాలో ఒకవేళ చూసుకుంటే 1 సంవత్సరం ఫీజు కూడా సరిపోదు.
యా సో అన్ని అడ్వాంటేజెస్ ఉండి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండి, ఇంటర్నేషనల్ వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఉండి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండి, ఇంత తక్కువలో ఎంబీబీఎస్ కవర్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి స్టూడెంట్స్ ఖచ్చితంగా చూస్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా మా దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు కూడా. ఇప్పుడు ఈ రోజు నుంచి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయింది. సో స్టూడెంట్స్కి ఒకవేళ ఇక్కడ ఫ్రీ సీట్ రాని పక్షంలో ఈ మేనేజ్మెంట్ కోటా విషయంలో వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎన్ఆర్ఐ కోటాలో 1 to 1.5 crore పెట్టి చదవాల్సిన అవసరం లేకుండా ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకుని అందులో ఒక మంచి వ్యాలిటీ డిగ్రీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్న ఈ జార్జియా లాంటి లేకపోతే జియోమెడి లాంటి యూనివర్సిటీలో చదవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళు ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అని చెప్పి మా కన్సల్టెన్సీ అంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ జార్జియాని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి సో చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ సర్వీసెస్ తీసుకున్నారు. సో మీరు ఒకవేళ మా ఆఫీసు సోమాజిగూడ సర్కిల్లో ఉన్న పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో ఉన్న మా ఆఫీసుకు ఒకసారి విజిట్ చేస్తే ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ యొక్క రెఫరెన్స్ నెంబర్స్ కావచ్చు, కంప్లీట్ అయిన స్టూడెంట్స్ యొక్క రెఫరెన్స్ నెంబర్స్ కావచ్చు, ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేస్తున్న స్టూడెంట్స్ యొక్క రెఫరెన్స్ నెంబర్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో యూకేలో కానీ యూఎస్లో కానీ లేకపోతే కెనడాలో కానీ ఇటువంటి ఇతరాతర కంట్రీస్లో యూనివర్సిటీ జిఎండిలో చదివి అక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేస్తున్న స్టూడెంట్స్ యొక్క రెఫరెన్స్ నెంబర్స్ ఇస్తే మీరు వాళ్ళతో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేసి మీరు ఒకవేళ సాటిస్ఫై అవుతే, మీరు ఎన్రోల్ అవుతే మీరు కూడా ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో ఎంబీబీఎస్ చదువుదామని చెప్పి వాళ్ళు ఇక్కడ ఈ కాంపిటీషన్లో కానీ ఇంత ఖర్చు కానీ పెట్టలేని పక్షంలో కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కోర్స్ చేయడం కానీ, లేకపోతే ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ లాంగ్ టర్మ్స్ చేసి వస్తుందో రాదో అన్న గ్యారంటీ లేని లాంగ్ టర్మ్స్ దానికి డబ్బులు కానీ టైం కానీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు ఇమీడియట్గా డిసిషన్ తీసుకుంటే సో దట్ మీకు ఎవ్రీ ఇయర్ చూస్తుంటే గడిచిపోతుంది. ఎంబీబీఎస్ అబ్రాడ్ అనే మీ కళ ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పగలను. Yes, sir. And ma'am, how will be the environment, especially in the University of Geomedi? In the University of Geomedi, environment is overall good. I would say they are very focused on education, and their labs are also developed where simulation based teaching is done. They have various instruments, dummies, everything available. They have good library with good number of books available, hard copies as well as soft copies. So I would say yes, it's So nice. what kind of exclusive facilities you are providing from the university side to the students? I am providing exclusively, I would say, clinical workshops only, because these workshops will not be done at the same time like we are teaching all things at one time. We are doing it on a step-by-step manner. As in that specific semester, whatever subject has been taught, we will do these clinical workshops only to that segment. Next semester, whatever is the subject, then we will do clinical workshop in that segment. So it's not like in a one go we are providing all the workshops. It's like step by step in their entire medical curriculum, whatever medical studies, whatever they study, we will also help, we will be providing clinical workshops, so they will learn simultaneously. Okay. And also, are you giving any special coaching for them, for the Indian students, those who are coming back to the India for the FMG exam or kind of thing? Yes, in clinical cases discussion what we do, it helps them in examination also, FMG examination also, because there is like a clinical case scenario based questions, there are many. So it will help them to crack exams as well. It was nice, ma'am. Coming to the education wise, you are providing an exclusive services to the students also. Yes. Nice. And sir, మీరు చెప్పండి సార్, మరి అయితే 28 lakhsలో ఈ కాలేజ్ ఫీజ్ అనేది కూడా కంప్లీట్ అయిపోతూ ఉంది ఫర్ ద 4 years. 6 years, 5 years of course, 1 year of internship. టోటల్ 6 years 28 lakhs. 28 lakhs total package. అండ్ పేరెంట్స్ ఆలోచించేది ఇంకోటి కూడా ఉంటుంది కదా సార్, ఫుడ్ కానీ అండ్ సెక్యూరిటీ వైజ్ కానీ, గర్ల్స్ అండ్ బాయ్స్కి వాళ్ళ అక్కడ ఉండడానికి కానీ, హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, ఇలాంటి వాటి గురించి అంటే మీరు ఏం చెప్తారు? సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇక్కడ ఏ విధంగానైతే ఇండియాలో రిజిస్టర్డ్ కంపెనీయో, జార్జియాలో కూడా రిజిస్టర్డ్ కంపెనీ. మా కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరు కూడా ఉంటారు. సో సపరేట్గా గర్ల్స్కి సపరేట్గా హాస్టల్ బిల్డింగ్ అండ్ బాయ్స్కి సపరేట్గా హాస్టల్ బిల్డింగ్. దాంతోపాటు మన ఫుడ్ కూడా వచ్చేసి ఆంధ్ర ఫుడ్. సో మనము ఇక్కడ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఏ విధంగానైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయో సేమ్ అదే విధంగా
మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ లాంటి బ్రేక్ఫాస్ట్ కావచ్చు. అండ్ లంచ్ అండ్ డిన్నర్ వచ్చేసి వైట్ రైస్, వెజిటబుల్ కర్రీస్ కావచ్చు. వీక్లీ 3 to 4 times నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకు ప్రొవైడ్ చేయడము. సండే కంపల్సరీ బిర్యానీ ఉండడము. తర్వాత స్వీట్స్ లాంటి ఏమన్నా ఒకేషనల్గా ఇవ్వడము. ఇవన్నీ కూడా స్టాండర్డ్ మెనూ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. సో కాబట్టి స్టూడెంట్స్ ఎటువంటి అక్కడ మాకు గర్ల్స్కి వచ్చేసి లేడీ కేర్ టేకరు, బాయ్స్కి వచ్చేసి మేల్ కేర్ టేకరు. సో అట్లా ఎవరు కూడా అన్కంఫర్ట్గా ఫీల్ కావాల్సిన అవసరం లేకుండా 24 hours 365 days మా సర్వీసెస్ అనేది ఖచ్చితంగా ఫోకస్ అయి ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ జాయిన్ అయిన కాన్ నుంచి డిగ్రీ తీసుకునేంత వరకు వాళ్ళకు జార్జియాలో ఉన్నన్ని రోజులన్నీ కూడా మా సర్వీసెస్ ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఖచ్చితంగా మేము వాళ్ళను అయిపోయేంత వరకు బాధ్యత తీసుకుంటాం. ఏదో పంపించినామా అయిపోయిన దాన్ని కాకుండా వీఆర్ నాట్ సబ్ ఏజెంట్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. వీఆర్ డైరెక్ట్లీ అసోసియేటెడ్ విత్ ద యూనివర్సిటీ యాజ్ వెల్. సో కాబట్టి ఏదన్నా స్టూడెంట్స్కి ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఒక ఫోన్ కాల్ తోటి డైరెక్ట్గా రెక్టర్ కానీ, డీన్కి కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ కానీ ఒక ఫోన్ కాల్ లోపల సాల్వ్ చేయగలం. అది యూనివర్సిటీ లెవెల్లో అవుతాయి. ఏదైనా అంటే ఎమర్జెన్సీ పర్పసెస్ ఉన్నా కానీ యూ విల్ టేక్ కేర్ అవ్వాలి 100%. అక్కడ వాళ్ళకు హెల్త్ కేర్ సిస్టమ్ లోపల ఏమన్నా ఇబ్బంది వచ్చినా, ఫీవర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరాత్ర ఏదైనా హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినా, లేకపోతే యూనివర్సిటీ లెవెల్లో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఎదురైనా కానీ, అకాడమిక్స్లో కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులైనా, లేకపోతే లోకల్లో వాళ్ళు డ్యూరింగ్ స్టే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ అక్కడ మా టీం ఉంటుంది. సో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయి ఆన్ ది స్పాట్ వాళ్ళకు క్లారిఫై చేస్తారు. సో ఇవన్నీ నేను చెప్తున్నాను కాదు, మా ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ అక్కడ ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో వాళ్ళ రెఫరెన్స్ నెంబర్ ఇస్తే మీరు వాళ్ళతో మాట్లాడితే ఫర్దర్గా క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇన్ ద సెన్స్ వీళ్ళకు వెళ్ళి చదువుకునేది, వీళ్ళకి ఎంబీబీఎస్ చదివేది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి. సో ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ శీతల్ గారు లాంటి మేడంను కావచ్చు, లేకపోతే దీపక్ మార్వా కావచ్చు, అంజుమ్ పర్వీన్ కావచ్చు, ఇలా ఇండియన్ ఫ్యాకల్టీని చాలా మందిని అక్కడికి పంపించడము, అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో జాగ్రత్త తీసుకోవడము. సో అక్కడ వాళ్ళు ఉన్న అంటే వాళ్ళు డ్యూరింగ్ స్టే ఇన్ జార్జియా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేము చూసుకోవడం. 19% వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు జార్జియాలో, అది ఖచ్చితంగా చెప్పగలను. సో జార్జియా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సేఫెస్ట్ కంట్రీ. కాబట్టి నేనేదో కొత్తగా పోయి సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో వాళ్ళకి ఏదో ట్యూన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ సేఫెస్ట్ ప్లేస్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఈవెన్ దో ఏదన్నా చిన్న చితక ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అవుతాం. మా టీం అక్కడున్న మా టీం కూడా రెస్పాండ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు వెళ్ళినప్పటి నుంచి, అంటే వాళ్ళు మా ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి అడ్మిషన్ లెటర్, ఇన్విటేషన్ లెటర్, అపోస్టల్, అటెస్టేషన్, ట్రాన్స్లేషన్, ఎడ్యుకేషన్ క్వాలిటీ అనౌన్స్మెంట్, వీసా, ట్రాన్స్పోర్టేషన్, వీళ్ళందరినీ తీసుకెళ్లి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదివే విషయంలో కూడా డే టు డే యాక్టివిటీస్లో కంటిన్యూగా ఇన్వాల్వ్ అవ్వడము, అయిపోయిన తర్వాత పూర్తి బాధ్యత తీసుకోవడము, అయిపోయిన తర్వాత డ్యూరింగ్ స్టడీనే వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదో ఒక ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కావాల్సిన సపోర్ట్. తర్వాత ఇండియా ఒకవేళ లీస్ట్ కేసెస్లో ఇండియాకి వచ్చే ఎఫ్ఎంజీ కానీ ఇప్పుడు రాబోయే రోజులలో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ కాబోతున్నది. అంటే ఇండియాలో చదివినా, అబ్రాడ్లో చదివినా, ఈ ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చినా, ఇండియాలో 70 lakhs to 1.5 crore పెట్టి చదివిన వాళ్ళు కూడా, నేను చెప్పిన విధంగా జార్జియాలో చదివిన వాళ్ళు కూడా అందరూ కూడా కామన్గా నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాసి, క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ, దానికి కావాల్సిన సపోర్ట్ కూడా ఇటువంటి ఫ్యాకల్టీ, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మేడం వచ్చేసి 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్. రైట్. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఫిజియాలజీలో ఎండి ఫిజియాలజీ మేడం వచ్చేసి ఎండి ఫిజియాలజీ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మేడంకున్న ఎక్స్పీరియన్స్, అంటే డాక్టర్ శీతల్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఖచ్చితంగా మన స్టూడెంట్స్కు వాళ్ళు రీచ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామండి. నైస్ సార్. అంటే కాకపోతే ఒక్క పాయింట్ అనిపించింది ఏంటంటే, మీరు A to Z ఒక్కసారి ఎవరైనా కానీ ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదువుకోవాలి అనుకొని భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కి వచ్చారు అని అంటే, వాళ్ళు వెళ్ళి రిటర్న్ వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాసి మళ్ళీ డాక్టర్ అయ్యేంత వరకు బాధ్యత అనేది కంప్లీట్గా తీసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు చూసారు. అది చాలా చాలా బాగా నచ్చింది సార్. చాలా తక్కువ ఎడ్యుకేషన్ సర్వీసెస్ మాత్రమే ఇలాంటి వారి మంచి ఫెసిలిటీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాయి. అందులో మీది ఒక ట్రస్టెడ్ సర్వీసెస్ అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. ఇన్ని విషయాలు చెప్పారు, చాలా సూపర్గా అనిపించింది. కాకపోతే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి అయితే మీరు ఇందాక నుంచి అంటూ ఉన్నారు, దాంట్లో ఇంకా పేరెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా, అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇంకేం ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి అన్నప్పుడు. సో యూనివర్సిటీ జ్యూమెడి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటుంది. సో ఒక క్లాస్కి వచ్చేసి 15 to 20 members స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్. సో దట్ ఆ ఫ్యాకల్టీకి స్టూడెంట్స్కు ఆ రేషియో అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ఎక్కువ స్టూడెంట్ నాలెడ్జ్ ఎక్కువ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కేరింగ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఆ కేరింగ్ కూడా ఫ్యాకల్టీ మెంబర్ PhD ప్రొఫెసర్ అయి ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్.
థర్డ్ పాయింట్ వచ్చేసి వీళ్ళు క్లినికల్స్ కూడా వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళ ఓన్ హాస్పిటల్ కావచ్చు, అసోసియేటెడ్ విత్ 40 హెల్త్ కేర్ సిస్టమ్స్ ఇన్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ జార్జియాలో ఉన్న 40 హెల్త్ కేర్ సిస్టమ్స్ తోటి ఇంక్లూడింగ్ హాస్పిటల్ తోటి వీళ్ళ అసోసియేట్ ఉన్నారు. సో క్లినికల్ అలర్జీ వాళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో క్లినికల్స్ వర్క్ షాప్స్ మేడం లాంటి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ క్లినికల్ వర్క్ షాప్ వెళ్ళే కన్నా ముందు వాళ్ళకు బిఫోర్ ఎలా ఉండాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అన్న దాని మీద పూర్తి అవగాహన వస్తుంది. ఇది ఫోర్త్ పాయింట్ వచ్చేసి. తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో అక్విన్ సర్టిఫికేట్ ఉండడం అనేది ఫిఫ్త్ యాడెడ్ పాయింట్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ విఆర్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ఓన్లీ యూనివర్సిటీ జియోమెట్రీలో మాత్రమే ఉన్నది. వర్చువల్ రియాలిటీ అంటే వీళ్ళకి వర్చువల్ రియాలిటీ ఆ ఎక్విప్మెంట్ వేర్ చేసినప్పుడు రియలిస్టిక్గా హాస్పిటల్ లోపల ఒక ఆపరేషన్ థియేటర్లో ఎలా ఆపరేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో వీళ్ళు అది వేర్ చేసినప్పుడు లోపల హాస్పిటల్ ఒక ల్యాబ్ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో అందులో పేషెంట్ ఉండడము, వాళ్ళతో పాటు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ సీనియర్ మోస్ట్ డాక్టర్ ఉండడము, ఆపరేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది. సో హ్యాండ్స్కి వీళ్ళకి సెన్సార్స్ ఉంటాయి. సో రియలిస్టిక్ గా వాళ్ళు ఒక బోన్ కట్ చేస్తే వచ్చే సెన్సార్స్ వాళ్ళకు ఫీల్ అవ్వడము, దాన్ని చూడడము, ఇది రియలిస్టిక్ ఉంటుంది. సో ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేసినప్పుడు వాళ్ళు ఎన్ని టైమ్స్ అన్నా అంటే బిఫోర్ గోయింగ్ టు ఒరిజినల్ క్లినికల్స్ కి వెళ్లే కన్నా ముందు వీళ్ళు వర్చువల్ రియాలిటీలో తెలుసుకోవడం వల్ల ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాళ్ళకి అప్పటికప్పుడు రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అదే సెషన్ లో వీళ్ళకు సీనియర్ డాక్టర్స్ కూడా అందులో ఉంటారు. సో ఒక ఎక్స్రే చూడడం కావచ్చు, అందులో మిస్టేక్స్ ఏమని, ఒక ఆపరేషన్ కండక్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా వర్చువల్ రియాలిటీగా వాళ్ళు చూసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు రియల్ గా పేషెంట్స్ ని హ్యాండిల్ చేసి హాస్పిటల్లో రియల్ గా హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ వర్చువల్ రియాలిటీ వల్ల అసలు అడ్వాంటేజ్ ఏంటిది అంటే ఇప్పుడు సపోజ్ ఒక రియల్ పేషెంట్ మీద ఇవన్నీ ఫస్ట్ టైం అప్లై చేశారనుకోండి, ఏదైనా మిస్టేక్ జరిగితే పేషెంట్స్ మీద ప్రాబ్లం అవుతుంది. సో అలా కాకుండా వీళ్ళు వర్చువల్ రియాలిటీలో ప్రాక్టీస్ చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేసి తర్వాత వాళ్ళకు 100% అక్యురసీ ఉన్నదని వాళ్ళు నమ్మిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేషెంట్స్ మీద అప్లై చేస్తే, డాక్టర్ సమక్షంలో పేషెంట్స్ మీద అప్లై చేస్తే ఇంకెక్కువ నాలెడ్జ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు యూనివర్సిటీ జియోమెట్రీలో మాత్రమే జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళకు ఫస్ట్ ఇనిషియల్గా సిమ్యులేషన్ సెంటర్స్ కావచ్చు, వాళ్ళు సిమ్యులేషన్ సెంటర్ అంటే బిఫోర్ వాళ్ళకు రియల్గా బాడీ ఎలా అయితే రెస్పాండ్ అవుతుందో ఆ విధంగా సిమ్యులేషన్ సెంటర్స్, సిమ్యులేషన్ ఆర్టిఫిషియల్ బాడీస్ కావచ్చు, తర్వాత వర్చువల్ రియాలిటీ కావచ్చు, తర్వాత క్లినికల్స్ కావచ్చు, స్టెప్ బై స్టెప్ వీళ్ళన్నీ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేపిస్తారు. సో దట్ వీళ్ళకి అన్ని రిపీట్ అంటే చదవడము, నేర్చుకోవడము, సిమ్యులేషన్ సెంటర్స్లో అప్లై చేయడము, విఆర్ టెక్నాలజీ అప్లై చేయడము, క్లినికల్స్లో చేయడం వల్ల వీళ్ళకి నాలెడ్జ్ అనేది ఎక్కువ గెయిన్ అవుతుంది, క్లినికల్ నాలెడ్జ్ అనేది. సో ఆ విధంగా వీళ్ళకు స్టూడెంట్ ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారు. ఈ మెడికల్ నాలెడ్జ్ విషయం లోపల ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటారు యూనివర్సిటీ జియోమెట్రీ అని ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, ఇట్ వాస్ నైస్ సార్. అంటే యూనివర్సిటీ జియోమెట్రీ మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయనేది కూడా చాలా చక్కగా మీరు వివరించారు. అండ్ డాక్టర్ శీతల్ గారు అయితే సో ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది, క్లినికల్ వర్క్షాప్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా వివరించారు. సో ఐ థింక్ చూస్తున్న వీక్షకులు ఎవరికైనా మరి ఎంబీబీఎస్ చదివించాలి వాళ్ళ పిల్లలనైనా కానీ ఎవరైతే చదువుకోవాలనుకున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Thank you.